పిల్లలు సరిగ్గా ఎందుకు మటికి తినరు? ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ పేరెంట్స్‌కి. ఇదే కంప్లెయింట్‌తో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి ఓపీలోకి తీసుకొస్తూ ఉంటారు. ఫస్ట్ దీనికి మటికి రీజన్స్ ఏంటి? రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పిల్లలకి గ్రోత్ అన్నది డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్‌గా ఉంటది. అంటే గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క టైంలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పీరియడ్‌లో ఏజ్‌లో వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటది. యూజువల్‌గా గ్రోత్ అన్నది ఫస్ట్ 6 మంత్స్‌లో ఎక్కువ ఉంటుంది. దెన్ 2, 3 ఇయర్స్ వరకు అది కొద్దిగా మటికి స్లో డౌన్ అయిపోతుంది. మళ్ళీ థర్డ్, ఫోర్త్ ఇయర్ నుంచి మళ్ళీ వాళ్ళకి గ్రోత్ వెలాసిటీ అన్నది కాస్త ఎక్కువ అవుతది. సో, గ్రోయింగ్ ఏజ్‌లో వాళ్ళకి న్యాచురల్‌గానే ఎక్కువగా ఆకలి వేస్తుంది. నాన్ గ్రోయింగ్ ఏజ్‌లో వాళ్ళకి మటికి ఆకలి అయితే వేయదు. అండ్ వెయిట్ కూడా కొద్దిగా స్టాగ్నేట్ అయ్యి ఉంటది. అంటే ఆల్మోస్ట్ అదే వెయిట్ 6 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా ఉండొచ్చన్నమాట. సో, గ్రోత్ ప్యాటర్న్ గురించి గ్రోత్ ప్యాటర్న్స్ బట్టి వెయిట్ కూడా మారుతది. వాళ్ళు మటికి ఆకలి కూడా మటికి మారుతదన్నమాట. ఇంకోటేంటంటే పిల్లలకి యూజువల్‌గా అంటే ఈ స్నాక్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి గానీ ఇస్తే వాళ్ళకి మటికి యాపెటైట్ అంటే యాక్చువల్ మీల్స్ తినడానికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో, జంక్ ఫుడ్స్ వల్ల వాళ్ళకి మటికి ఏదైతే మటికి న్యూట్రిషియస్ మీల్స్ ఏదైతే వాళ్ళు మటికి తినాలో అది తినకుండా వాళ్ళు నార్మల్ మీల్స్‌ని అవాయిడ్ చేసి మళ్ళీ జంక్ ఫుడ్స్, స్నాక్స్ వాళ్ళు మటికి అడుగుతూ ఉంటారు. సో, ఎక్కువగా స్నాక్స్ కానీ జంక్ ఫుడ్స్‌ని అయితే పూర్తిగా మనం అవాయిడ్ అయితే చేయాలి. ఎస్పెషల్లీ బయట నుంచి తెచ్చి ఇచ్చే ఆ ప్యాటర్న్ అయితే పూర్తిగా మటికి ఆపేసేయాలి.